హలో గాయ్స్, ఇవాళ బ్లూహోస్ట్లో డొమైన్ అండ్ హోస్టింగ్ ఎట్లా బై చేయాలో చూద్దాం. సో ఫస్ట్గా bluehost.in లోకి లాగిన్ అవ్వండి. ఇక్కడ హోస్టింగ్ అని ఉంటుంది, అక్కడ షేర్డ్ హోస్టింగ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయంగానే నెక్స్ట్ ఇంటర్ఫేస్కి వెళ్తుంది. సో అక్కడ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయంగానే నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇట్లా వస్తుంది. మనకి 4 ఆప్షన్స్ చూపిస్తున్నారు: బేసిక్, చాయిస్ ప్లస్, ఆన్లైన్ స్టోర్ అండ్ ప్రో. ఆన్లైన్ స్టోర్ అండ్ ప్రో మనకు అవసరం లేదు. ఫస్ట్ బేసిక్ అండ్ చాయిస్ ప్లస్ చూద్దాం. బేసిక్ అంటే సింగిల్ వెబ్సైట్ డిజైన్ చేసుకోవచ్చు. బేసిక్ ప్లాన్ ప్యాకేజ్ వచ్చి 5K అవుతుంది 1 ఇయర్కి వచ్చి, బోత్ డొమైన్ అండ్ హోస్టింగ్ కలిపి. చాయిస్ ప్లస్లో హోస్టింగ్ మాత్రమే అన్లిమిటెడ్, డొమైన్ మాత్రం ఒక్కటే ఇస్తారు. ఎవ్రీ టైం మనం కొత్త వెబ్సైట్ డిజైన్ చేయాలన్నప్పుడల్లా డొమైన్ బై చేయాలి. నేను చాయిస్ ప్లస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నా డొమైన్ నేమ్ని సెలెక్ట్ చేస్తున్నాను. .com, .in, .online ఇలా 20 ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. మనకు నచ్చింది తీసుకోవచ్చు. లైక్ ఇండియా అయితే .in తీసుకోండి. సో నేను సెర్చ్ చేసిన డొమైన్ అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సైన్ ఇన్ విత్ గూగుల్ అని క్లిక్ చేయండి. సో అదే ఆటోమేటిక్గా మన నేమ్, ఈమెయిల్ అడ్రస్ తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ మిగిలిన రిమైనింగ్ డీటెయిల్స్ మనం ఇవ్వాలి. బిజినెస్ నేమ్ అనేది ఆప్షనల్, ఇచ్చినా పర్లేదు ఇవ్వకపోయినా పర్లేదు, రిమైనింగ్ అయితే ఇచ్చేయండి. ప్యాకేజ్ ఇన్ఫర్మేషన్ దగ్గర అకౌంట్ ప్లాన్ మీరు సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే వాళ్ళు ఆటోమేటిక్గా 36 months అని ఇస్తారు. మీకు ఎన్ని మంత్స్ కావాలితే అన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ప్యాకేజ్ ఎక్స్ట్రాస్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు అన్నీ ఆటోమేటిక్గా క్లిక్ చేసే ఇస్తారు. మనం అవి చూసుకొని అన్చెక్ చేసుకోండి. రిమైనింగ్ టోటల్ ఎంత వచ్చిందో మనం పే చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. పేమెంట్ పేజ్కి రీడైరెక్ట్ చేస్తుంది. సో పేమెంట్ ఆప్షన్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నేనైతే యూపీఐ సెలెక్ట్ చేసుకున్నాను. పైన జనరేట్ క్యూఆర్ కోడ్ అని ఉంది, దాని మీద క్లిక్ చేశాను. క్యూఆర్ కోడ్ చూపిస్తుంది. దాన్ని మన మొబైల్లో ఫోన్పే ఓపెన్ చేసి స్కాన్ చేసి అమౌంట్ పే చేయాలి. పే చేయంగానే మొబైల్లో మనకి ఇట్లా చూపిస్తుంది, యువర్ పర్చేజ్ వాజ్ సక్సెస్ఫుల్ అని. సో మనం నెక్స్ట్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. మనకి ఈ రిసిప్ట్ కావాలంటే డౌన్లోడ్ చేసుకోవడానికి అక్కడ డౌన్లోడ్ రిసిప్ట్ అనే ఆప్షన్ ఇచ్చారు, దాన్ని క్లిక్ చేసుకొని సేవ్ చేసుకోండి. నెక్స్ట్ క్రియేట్ యువర్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మన డొమైన్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. ఫ్యూ సెకండ్స్ టైం తీసుకుంటుంది నెక్స్ట్ పేజ్కి రీడైరెక్ట్ అవ్వడానికి. ఇక్కడ క్రియేట్ యువర్ వెబ్సైట్ అని చూపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ స్కిప్ దిస్ స్టెప్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. అవన్నీ మనకి అవసరం లేదు. మనం వెబ్సైట్ ఏ పర్పస్ కోసం క్రియేట్ చేసామని వాళ్ళు అడుగుతున్నారు, ఏదైనా ఇవ్వండి. నేను పోర్ట్ఫోలియో, రెజ్యూమ్ అని ఇచ్చాను. నెక్స్ట్ కొన్ని ఆప్షన్స్ అడుగుతారు వాళ్ళు, అవన్నీ అవసరం లేదు. స్కిప్ దిస్ స్టెప్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ కూడా స్కిప్ దిస్ స్టెప్ అని క్లిక్ చేయండి. ఇక్కడ బ్లూహోస్ట్ వాళ్ళ థీమ్స్ అన్నీ చూపిస్తున్నారు, ఇవన్నీ మనకు అవసరం లేదు. మన వర్డ్ ప్రెస్లో కదా క్రియేట్ చేసేది. ఇక్కడ కూడా స్కిప్ దిస్ స్టెప్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేస్తున్నారు. హోమ్లో ఉంది కదా, మై సైట్స్ మీద క్లిక్ చేయండి. అక్కడ మేనేజ్ సైట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అక్కడ లాగిన్ ఇంటూ వర్డ్ ప్రెస్ మీద క్లిక్ చేస్తే వర్డ్ ప్రెస్లోకి లాగిన్ అవుతున్నాం. బ్లూహోస్ట్ డాష్ బోర్డ్ వస్తుంది వర్డ్ ప్రెస్లో. ఆ కింద డాష్ బోర్డ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్ చూపిస్తుంది. సో ఇంకా వర్డ్ ప్రెస్లో మనం వెబ్సైట్ డిజైన్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్.